సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే 4GG వాల్యూని 17 power 0, 17 power 1, 17 power 2 ప్లస్ చేసి దీనికి ఇది మల్టిప్లై చేయండి. ఓకే, అంటే మనం చేయాల్సింది ఏంటంటే జీ అంటే మనకి ఎంత 16 ఇంటూ 17 power 0 ప్లస్ మళ్ళీ జీ అంటే 16 ఇంటూ 17 power 1 ప్లస్ 17 power 2 ఇంటూ 4. సో ఇవన్నీ చేస్తే మనకు వచ్చేది 1444 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈసారి 10A ఇలా రాసాం కదా, 10A 11B ఈ విధంగా రాసాం కదా. ఇప్పుడు నేను ఇదంతా చేస్తాను, ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో అది స్ట్రింగ్గా ఉండాలా ఇంటిజర్ ఉండాలా ఆలోచించండి. ఇప్పుడు మనకి హెక్సాడెసిమల్ కానీ ఇలా 17, 14 ఇచ్చినప్పుడు మనకి ఆల్ఫాబెట్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మనకి ఇంటిజర్స్ కుదరదు. అందుకని వాడు ఇన్పుట్గా కంపల్సరీ స్ట్రింగ్గా తీసుకుంటాడు. ఒకవేళ తీసుకోకపోతే అవ్వదు. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా స్ట్రింగ్గా మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంట్ అయితే పైది str(n) అని పెట్టుకుంటే అది స్ట్రింగ్లోకి మారిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని లిస్ట్గా మారుస్తున్నాను, లిస్ట్ ఆఫ్ n, ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్ నాకు రావడం ఈజీగా తెలియడం కోసం లిస్ట్ చేస్తాను. మీరు స్ట్రింగ్తో అయినా చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పద్ధతి, నెక్స్ట్ ఏంటంటే కీ వాల్యూ బేస్ ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఈసారి ఏ అనే కీకి 10 అనే వాల్యూ, అలాగే ఈసారి బి అనే కీకి 11 అనే వాల్యూ. ఓకే, అలాగే ఈసారి మళ్ళీ సి అన్నది దానికి 12 అనమాట, 12 అండ్ డి అనే దానికి 13. ఎందుకు చేస్తున్నాను అంటే మన దగ్గర ఆల్రెడీ ఏబిసిడీలు ఉన్నాయి, వాల్యూస్గా మారాలి. సో దానికోసం మనం ఇది చేస్తున్నాం అనమాట రివర్స్లో 14. అందుకే మీరు 2 లిస్టులు తీసుకోండి, ఒకే 2 డిక్షనరీ తీసుకోండి ఒకే ప్రోగ్రామ్లో ఇచ్చినట్లయితే. అలా మ్యాక్సిమం ఉండదు, ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఇండివిజువల్గా తీసుకోవచ్చు. సో 16 తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్ అనేది మనకి ఏమవుతుంది ఈచ్ టైం, ఒకవేళ నేను 4GG ఇస్తే 4GG అన్న 3 ఎలిమెంట్స్గా వస్తాయి. సో ఫర్ ఇందాక చేసినట్టే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ LN ఆఫ్ L ఆఫ్ I, సారీ LN ఆఫ్ L పెట్టుకుంటే నాకు ఈచ్ టైం I అన్నది లిస్ట్ ఆఫ్ 0, 1, 2, 3 ఎన్ని అయితే ఎంత ఉన్నాయో అంత అవుతుంది. సో ఇఫ్ L ఆఫ్ I అన్నది ఇన్ డేటా డాట్ కీస్, ఒకవేళ కీస్లో ఉంటే ఏబిసిలో కీస్లో ఉంటే L ఆఫ్ I ఈక్వల్ టు డేటా ఆఫ్ L ఆఫ్ I. ఓకే, డేటా ఆఫ్ L ఆఫ్ I. ఇప్పుడు బయటకు వచ్చి అన్ని ప్రింట్ చేస్తాం. సో ముందు ఒకసారి నేను మీకు తెలియడం కోసం ఇక్కడ కూడా ఒకసారి అన్ని ప్రింట్ చేస్తాను ముందు ఆపరేషన్స్ చేయకముందు. సో ఇన్పుట్ 4GG ఇచ్చాను, ఇస్తే మీకు ఫస్ట్ దాంట్లో 4GG, సెకండ్ దాంట్లో 4, 16, 16. ఓకే, ఈ లిస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు గుర్తుంటే ఇంతకుముందు ప్రోగ్రాంలో మనకి వచ్చిన అసలు వాల్యూ 16, 16, 4. మనం తీసుకోవాల్సిన లాంగ్ డివిజన్ ఫార్మాట్ ప్రకారం మనం రివర్స్లో రిమైండర్స్ తీసుకున్నాం. కాబట్టి నేను లిస్ట్ని మళ్ళీ రివర్స్ చేసా స్లైసింగ్ యూజ్ చేసి. ఇందాక నేను దీని గురించి చెప్పాను మీకు. ఇప్పుడు ఫర్ యూజ్ చేసి ఈ లిస్ట్ని ఇటరేట్ చేస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ LN ఆఫ్ L. సో ఇటరేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నాకు వచ్చిన వాల్యూస్ని 16 ఇంటూ 17 power 0 ప్లస్ మళ్ళీ 16 ఇంటూ 17 power 0, 17 power 1 ప్లస్ 4 ఇంటూ 17 power 2 వీటన్నిటిని యాడ్ చేస్తా. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే 17 బేస్, అట్లాగే మనకు ఉన్న వాల్యూస్ 4GGకి 4, 16, 16 అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ముందు L ఆఫ్ I దీనికి ఇది వాల్యూ, ఫస్ట్ వాల్యూ 16కి నేను ఏం చేయాలంటే 17ని పవర్ 0 చేయాలి, అంటే పవర్ కంటే 2 స్టార్స్ పెట్టచ్చు అండ్ 0 చేయాలి. అండ్ నెక్స్ట్ టైం L ఆఫ్ I అన్నది L ఆఫ్ 1 అవుతుంది. 1 అంటే నెక్స్ట్ L ఆఫ్ I అంటే మళ్ళీ 16, L ఆఫ్ 2 అంటే 4. సో వీటికి కూడా చేయాలి, పవర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ I వాల్యూ ఎంతైతే ఉందో ఈ పవర్ కూడా అంతే అవుతుంది, గమనించండి. ఇంకా I వాల్యూ 0 అయినప్పుడు L ఆఫ్ 0 ఇంటూ 17 power of 0 అంటే 16 ఇంటూ 17 power of 0 ప్లస్ అవ్వాలి మళ్ళీ, అంటే ఇది ప్లస్ అయ్యి మళ్ళీ ఇదే వాల్యూకి ప్లస్ అయ్యి మళ్ళీ L ఆఫ్ 1కి సంబంధించిన వాల్యూస్తో ప్లస్ అవ్వాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇట్లాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఒక సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాము, దాన్ని మళ్ళీ సమ్తో యాడ్ చేస్తాము. బట్ ఇనిషియల్గా సమ్ని మనం 0 అనుకుంటాం. ఓకే, సో ఫస్ట్ టైం అనేది సమ్ 0 కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో సమ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఇక్కడ జనరేట్ అయిన వాల్యూకి యాడ్ అవుతుంది, మళ్ళీ అలాగే ఈ యాడ్ అయిన వాల్యూ నెక్స్ట్ రాబోయే కొత్తగా వచ్చే వాల్యూతో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది తీసుకొస్తుంది. ఇప్పుడు నేను మీకు ప్రింట్ చేస్తాను, బయటకు వచ్చి ప్రింట్ సమ్ అంటాను. సో ఇప్పుడు మనం 4GG అనేది ఇన్పుట్గా ఇచ్చినట్లయితే 4GG అని ఇన్పుట్గా ఇస్తే మనకి వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకే నేను ఎర్రర్ కూడా వదిలేశాను ఏంటంటే మనకి ఎగ్జామ్లో చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి ఎర్రర్ మీకు చాలాసార్లు చూసుంటారు, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్. సో ఇది ఎందుకు వస్తుందంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్ అనేది స్ట్రింగ్, బట్ ఇక్కడ మనం చేస్తున్న ఆపరేషన్స్ అనేవి ఇంటీజర్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ని పెట్టి ఎడిషన్స్ మల్టిప్లికేషన్స్ చేస్తున్నాం. ఓకేనా, సో మనకు అలాంటప్పుడు కుదరదు, ఎందుకంటే ఇది ఒక స్ట్రింగ్ అండ్ ఇది ఒక ఇంటీజర్. సో ఇంటీజర్స్ మధ్య ఇంటీజర్ ఆపరేషన్స్ వేరే వేరే ఆపరెంట్స్తో చేయలేం. కాబట్టి మనం దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం దీన్ని కూడా మళ్ళీ ఇంటీజర్లోకి మార్చాలంటే టైప్ కన్వర్షన్ ఇంట్ ఆఫ్ అని చెప్పి చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నేను 4GG ఇన్పుట్గా ఇస్తాను. ఈసారి పర్ఫెక్ట్గా మనకి 144, 1444 వచ్చేస్తుంది. సో ఇది మనకి పర్ఫెక్ట్గా హెక్సాడెసిమల్ ఆర్ 17th బేస్ ఆర్ ఇంకా ఏదైనా బేస్ ఇస్తే దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. మీరు ఇక్కడ బేస్ మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇదే హెక్సాడెసిమల్ కూడా వర్క్ అవుతుందని చూస్తాను. ఇక్కడ మీకు హెక్సాడెసిమల్ అన్నప్పుడు 16 అవసరం లేదు, తీసేస్తారు.
సో తీసేస్తారు. మనకి ఇక్కడ చూస్తే 60 సారి మనం 16 బేస్లోకి మారుద్దాం. 16 బేస్ తీసుకుందాము. డెసిమల్ వాల్యూ అనేది నేను 1 2 3 4 ఇచ్చాను. కన్వర్ట్ కొట్టినప్పుడు మనకి 16 బేస్లో 4D2 వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ 4D2ని ఇన్పుట్గా ఇస్తే నాకు రావాల్సిన వాల్యూ 1 2 3 4. మనం చూస్తే 4D2, ఇక్కడ మనకి ఇవ్వాల్సిన వాల్యూ 4D2 ఇస్తే మనకి ఎంత రావాలి? 1 2 3 4 రావాలి. మీరు గమనించండి, ఇక్కడ 1 2 3 4 పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీకు ఇచ్చే ఇన్పుట్ బట్టి ఇవి క్యాపిటల్సా స్మాలా అని చెప్పి మీరు ఇక్కడ మార్చుకోండి. ఇన్పుట్లో కనుక స్మాల్ ఇస్తే ఇవన్నీ స్మాల్ పెట్టండి, క్యాపిటల్స్ ఇస్తే ఇవన్నీ క్యాపిటల్ పెట్టండి. ఇందాక చూపించిన ప్రకారం మనం హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయొచ్చు, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, ఆర్ ఏ బేస్ నుంచి ఇచ్చినా ఏ బేస్లోకైనా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా ఇంకొక టైప్ ఆఫ్ మెథడ్ కూడా మనకు చాలా ఉన్నాయి. సో ఆ మెథడ్ అన్ని కూడా మనం వీడియోలో ఆల్రెడీ చేసాము. దాని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో డైకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఇది తెలుగు వాళ్ళ కోసం బిల్డ్ చేసినటువంటి ఒక ఛానల్ అనమాట. సో మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కావాలనుకుంటే కింద చెప్పండి. మీరు వేరే బేస్ సంబంధించినటువంటి స్ట్రింగ్ ఈ ఆపరేషన్స్ ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, వీ విల్ రెస్పాండ్. ఓకే.